వ్యవసాయ మార్కెట్లో ఉల్లికి గిట్టుబాటు ధర లేకపోవడంతో మిగతా రైతులు కనీసం మార్కెట్ కూడా రావట్లేదు. కూలీ ఖర్చులు, రవాణా ఛార్జీలు పెట్టుకుని యార్డుకి వెళ్ళటం వృధా అని తెలుసుకున్న చాలామంది రైతులు పశువులు, గొర్రెలకు మేతగా పంటను వదిలేస్తున్నారు. సరైన ధరలు లేవు. రైతుకి సరైన ధరలు లేవు. ఇప్పుడు కూలీలకు పిలుచుకోవాలంటే కానీ 500 పడుతుంది. 500 అంటే ఇప్పుడు గంట 2 గంటలు ఉంటారు, పోతారు. ఇప్పుడు ఇంత పెట్టుబడి పెట్టి మనం నోటుకు వచ్చిన పంట ఇంటికి గొర్రెకి ఇస్తున్నామంటే రేటు సరైన ధరలు లేవు. ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇంతేంగా. అంటే ఒక ఎకరా పండించడానికి ఎంత ఖర్చు పెట్టింటారు మీరు? దాదాపు ఓ ఎకర కంటే ఓ 1,00,00,000 వస్తుంది. ఉల్లికైతే ఓ 1,00,00,000 పైన వస్తుంది, కానీ తక్కువ అయితే రావడం లేదు. మరి మీరు గొర్రెలకు వదిలేస్తే మీ యొక్క అప్పులు తీరేది ఎట్లా, మీ కుటుంబం గడిచేది ఎట్లా? అవు సార్, మరి ఇప్పుడు చేసుకొని పోతే మరి ఎదురు మాకే పడుతుంది. మరి ఇప్పుడు చేసుకొని పోతే మనకు సరికి వేసుకొని పోయినా 200 క్వింటం 300 క్వింటం పోతే ఏమి గిట్టుబడి అయితే చెప్పు. వేసిన నారకన్నా రావాలి కదా కనీసం. మరి మాకే ఉల్టా ఎదురు పడుతుంది. రాయలు ఇప్పుడు ట్రాక్టర్ బాడగలు, లాయర్ది, ఇప్పుడు లేబర్ది, ఇవన్నీ మాకు ఎదురే పడుతుంది. ఆ ఖర్చు ఎంత వస్తుంది? ఆ ఖర్చు మేము దాదాపు అంటే లెక్కేసుకోక లాయర్కి ట్రాక్టర్కి కాబట్టి లెక్కేసుకున్నా కానీ 50,000 పైన వస్తుంది, కానీ తక్కువ రాదు. ఆ మాలి బాడిగంట, సంచల్ది, మనం చేనులో నెల్లి గడ్డ బానికే అది 1,00,000 పైన వస్తుంది, కానీ తక్కువ రావు. పెట్టుబడి పెట్టిన దానికే రావడం లేని దానికే కదా సార్. ఒక గొర్రెలకు వదిలేసింది, ఇంకా గొర్రెలకి వదిలేసింది అదే. ఒక నిల్లు కట్టిన దానికని రాదు అవి. ఇప్పుడు ఒక గొర్రెలకు వదిలేసేది మేము మేము దీన్ని మోసుకొని పోవాలా, మరి ఆడ ఒక 200కు కాసుకొని ఉండాలా, అవన్నీ కాదు. వైఎస్ జగన్ హయాంలో క్వింటా ఉల్లికి 3,000 రూపాయల మద్దతు ధర ఉండేది. ఈ ఏడాది క్వింటా ఉల్లి ధర 200 రూపాయలకు పడిపోయింది. దీంతో కనీస రవాణా ఖర్చులు కూడా రావట్లేదని బాధపడుతున్నారు రైతులు. డబ్బుతో ఇంటికి వస్తామని కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారని, ఏ మొహం పెట్టుకుని ఇంటికి వెళ్ళాలని అడుగుతున్నారు ఉల్లి రైతులు. కౌలు చేసినాం. కౌలు 2 లక్షలు అయింది 2 ఎకరాలకు. 2 ఎకరాల 200 ప్యాకెట్లు అయినాయి. ఇక్కడ 100 రూపాయలకు ప్యాకెట్ అడుగుతున్నారు ఇలా. అంటే మరి ఒక్క ప్యాకెట్కే మీరు 90 రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడికి తీసుకొస్తే అంటే ఆ ఒక ప్యాకెట్ మీద 10 రూపాయలు వస్తుంది. 10 రూపాయలు, అది 10 రూపాయలు కమిషనే పోతుంది. అది కూడా రాదు. అది గాను రాదు. ఇంకా రైతులు ఈడిచిపెట్టిపోయినారు చాలా మంది. మరి మీ పరిస్థితి ఏంటి? మీరేం ఆలోచిస్తున్నారు? చూద్దాం బీట్ వచ్చే వరకు ఎలా ఉందో. పోతే మన దృష్టం, లేదన్నా ఈడిచిపెట్టిపోవాల్సిందే, తప్పదు. అంటే మీరు చాలా సంవత్సరాల నుండి ఈ యొక్క పంటను పండిస్తుంటారు. మీకు తెలుసు ఏ పంట ఎట్లుంటుంది, ఏ క్వాలిటీ ఉంటే ఎంత రేట్ వస్తుంది అనేది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అంటే క్వాలిటీ సరిగా లేకపోవడం వల్ల ఈ యొక్క ధర తగ్గిస్తున్నారా ఏంటిది? లేదు సార్, క్వాలిటీ అన్నీ బాగున్నాయి, పైనుండి రావటం లేదు. రైతు అనేది ఏది కింద నష్టపోయినాడు. ఈ ఏడు నిరుడు బాగున్నాయి రేట్లు, మళ్ళీ నిరుడు 3,000 4,000 అయినాయి. ఏడు అస్సలు గిట్టుబాటు, లాస్ట్ 1,500 కానీ వస్తలేదు. అంతా 200 100 అడుగుతున్నారు. అంటే ఇది స్టార్టింగ్ ఖరీఫ్ సీజన్, వర్షాకాలం స్టార్టింగ్లో వచ్చే పంట. మొదటి పంటకే మీకు ఇంత తక్కువగా ధరకుండి ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేకపోతే పరిస్థితి ఏంటంటారు? ఏం చేస్తాం, రైతులు అనేది కింద నష్టపోయినారు, వేస్తలేరు. ఈ పంటను చూస్తుంటే భయం అవుతున్నది రైతులకు. అసలు ఏది ముట్టుకొత్తలేదు, కౌతలు చేసినారు. ఇప్పుడు 2 లక్షలు అన్నప్పుడు ఏ రైతు ఆత్మహత్య చేసుకుంటున్నారు అంతా రైతులు. మరి ఇంత మీరు కౌలు తీసుకున్నారు, మీ సొంత పొలంలో వేసుకున్నారు, లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారు కదా. ఏం చేస్తే అంటే మీకు కరెక్ట్గా న్యాయం జరగాలన్నా, మీ యొక్క పంటకు గిట్టుబాటు ధర రావాలన్నా ప్రభుత్వం ఏం చేయాలంట? గిట్టుబాటు 2,000 2,500 కాటికి వస్తే గిట్టుబాటు అవుతుంది ఉల్లిగడ్డకు. అంత కొద్ది మీ పూర్తి తగ్గితే ఇంకా అంతే నష్టమే వస్తుంది. ఇప్పుడు చేనులే గొర్రెలు మేపినారు 3 ఎకరాలు మా గోనేళ్ళలో. 3 ఎకరాలు మేపినారు, ఆత్మహత్య చేసుకుని చూసినాడు అయినా రైతులు ఆపినారు. ఇది మనం చూసుకున్నట్లయితే రైతులు ఎంతో ఆందోళన చెందుతున్నారు. ఈ యొక్క పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు దిగులు పడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రభుత్వము తమకు గిట్టుబాటు ధర కల్పించకపోతే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తప్ప మరొక దారి లేదంటూ రైతులు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి.